మనందరి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలండి. ఈనాడున్న ప్రపంచాన్ని చూసుకుంటే, ప్రపంచంలో మనుషుల్ని చూసుకుంటే, మనుషులందరినీ చూసుకుంటే, మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక ఇష్టం కలుగుతూ ఉంటుంది. ఆ ఇష్టాలు ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. అవి ఏంటి అని మనం ఆలోచిస్తే, ఒకరిని అడిగితే ఒకరు నాకు బ్లూ కలర్ అంటే ఇష్టం అని చెప్తారు. మరొకరిని అడిగితే నాకు ఎల్లో కలర్ ఇష్టం అని చెప్తారు. మరొకరిని అడిగితే వాళ్ళు నాకు కలర్స్ ఇష్టం ఉండవు, నాకు ఫ్రూట్స్ అంటే ఇష్టం, లేకపోతే నాకు బిర్యానీ అంటే ఇష్టం, లేకపోతే నాకు ఫ్లవర్స్ అంటే ఇష్టం అని ఒక్కొక్కరు ఒక్కో రక విధమైన ఇష్టాలు చెబుతూ ఉంటారు. మరి మనందరికీ ఇష్టం, ఇది నా ఇష్టం అని ఈ యొక్క మాట అనేది మనందరికీ చాలా ఈజీగా మారిపోయింది. మరి మనుషులకే కాదు, దేవునికి కూడా ఇష్టం ఉంది అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? దేవుని ఇష్టాన్ని కూడా మనం నెరవేర్చాలి అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? మన ఇష్టాలే కాదు, దేవుని ఇష్టాన్ని కూడా మనం ఈ భూమి మీద నెరవేర్చాలి. అందుకే కదా దేవుడు మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు, ఈ భూమి మీదకి పంపించాడు, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికే కదా అని ఎంతమంది ఆలోచిస్తున్నారు ప్రియులారా? మరి మనం ఆలోచించినట్లయితే మరి దేవుని ఇష్టం కూడా మనం నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి. మన ఇష్టాలనే కాదు, మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవచ్చు, కానీ వాటితో పాటు వాటికంటే ముందుగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. మరి బైబిల్ గ్రంథంలో దేవుడు మనల్ని ఎలా ఏర్పరచుకొనెను అని చూసుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనములు, జగత్తి పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తి పునాది వేయబడక మునుపే. అంటే ఈ జగత్తి అంటే ఈ ప్రకృతి కానీ, ఈ భూమి కానివ్వండి, ఈ జగత్తి ఏదైతే ఉంది, సమస్తమును ఏదైతే ఉందో ఇదంతా చేయక మునుపు మనల్ని ప్రేమ చేత ఏర్పరచుకున్నాడంటండి. ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. మరి ఈ ప్రేమ అనేది, ప్రేమ చేత ఏర్పరచుకున్నప్పుడు ఈ ప్రేమ అనేది ఎంతమందిలో ఉంటుంది? దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు కదా, మరి ఈ ప్రేమ మనలో ఉంటుందా? అందరినీ ఒకలాగా చూడగలుగుతున్నామా మనం? అందరి మీద ఒకే ఇష్టం కలిగి ఉంటుందా? లేదు కదండి. దేవుడు అందరినీ ఒకలాగే చూసేవాడు. మరి మనమైతే ఎలా ఉంటున్నాము అని ఆలోచిస్తే ఒకరిని ఒకలా చూస్తాం, ఒకరిని ఒకలా చూస్తాం. కుటుంబంలో 2 పిల్లలుంటే పిల్లల్ని ఒకరిని ఒకలా చూస్తారు, మరొకరిని ఒకలా చూస్తారు. ఏమండి, మరి కుటుంబాలకి ఇలా ఉంటే, ఇంట్లో ఉన్న నలుగురికి ఇలా ఉంటే, బయట రేపన్న రోజు సమాజంలోకి వెళ్తాం. దేవుని నమ్ముకున్నాం కదా, దేవుని నమ్ముకున్న మనమే ఇలా ఉంటున్నాము, మరి లోకస్తులు ఎలా ఉంటారు? దేవుని నమ్ముకున్న మనమే ఒకరిని ఇష్టపడలేకపోతున్నామే, ఇతరులను ఇష్టపడలేకపోతున్నామే మనం, మరి లోకస్తులు మనల్ని చూసి ఏం నేర్చుకుంటారు? మరి దేవుడి ఇష్టం కూడా, దేవుడు అందరినీ ఒకలాగే ఇష్టపడుతున్నాడు, అందరినీ ఒకలాగే చూస్తున్నాడు. మరి దేవుని యొక్క ఇష్టం ఏంటి అని మనం ఆలోచిస్తే, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 29వ వచనం, నన్ను పంపిన దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. ఆయనకిష్టమైన కార్యము, ఆయనకిష్టమైందంటే ఎవరికి ఇష్టమైందండి? కన్న తండ్రికి, పరలోకమందున్న తండ్రికి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును అని ఎవరు చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎవరికి ఇష్టమైంది చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారు తండ్రికి ఇష్టమైన కార్యము ఆయన భూమి మీదకి వచ్చి ఎల్లప్పుడూ ప్రతిదినము యేసుక్రీస్తు వారు చేస్తున్నారంట. అందుకే ఆయన నన్ను విడిచిపెట్టలేదని చెప్పుచున్నాను అంటారు. ఏంటి, ఇష్టమైతే ఇష్టమైన కార్యము చేస్తే దేవుడు మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టడం కదండి. మరి ఇష్టమైన కార్యము మనము చెయ్యాలి కదా. దేవుని ఇష్టం ఏంటి? ఆయన యొక్క చిత్తం ఏంటి? దేవుని ఉన్నతమైన గొప్పతనాన్ని మనం తెలియజేయాలనే కదా దేవుడు మనల్ని పుట్టించాడు. మనం అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి మనందరము ఆ తండ్రి గొప్పతనాన్ని తెలియజేయాలని అనే కదా మనల్ని భూమి మీదకి పంపించారు. మరి ఈ భూమి మీదకి వచ్చిన మనం ఏం చేస్తున్నాం? దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తున్నామా, లేకపోతే మన ఇష్టాన్ని మనమే నెరవేర్చుకుంటున్నామా? ఎలా ఉంటున్నామో మనం ఆలోచించుకోవాలి. మరి ఒక తండ్రిని చూసుకుంటే
ఆ తండ్రి తన బిడ్డకి ఏమైతే ఇష్టమో అవి కాస్త లేట్ అయినా అవి సమయానికి తెచ్చి పెడతాడు. అలాగే ఒక తల్లిని చూసుకున్నట్లయితే తల్లి కూడా వారి బిడ్డకి ఏం ఆహారం ఇష్టమో లేకపోతే ఏం బట్టలు కావాలో వారికి సమయానికి తెలుస్తూ ఉంటుంది. కాస్త లేట్ అయినా సరే వారికి తెలుస్తూ ఉంటుంది. కానీ దేవుడు మాత్రం మనకి హృదయంలో ఆలోచన రాకమునుపే దేవుడు మనకి ఏం కావాలో మనకి ఏదైతే అవసరమో ఈ ప్రకృతినంతా చేశాడు. ప్రకృతి మనం అడగలేదు కదండి. దేవుడా నాకు ఈ ప్రకృతి కావాలి, ఈ ప్రకృతిలో ఈ ఫ్రూట్స్ ఉండాలి, ఈ ఆకులు ఉండాలి, పువ్వులు ఉండాలని మనం దేవుణ్ణి అడిగామా? అడగలేదు కదండి. మనము రాక మునుపే, జగత్తి పునాది వేయబడక మునుపే, మనం ఈ భూమి మీదకి రాక మునిపే దేవుడు ఇవన్నీ చేశాడండి. ఇవన్నీ చేశాడు. 6 దినాలు కష్టపడ్డాడు దేవుడు. ఈ 6 దినాలు ఎవరి కోసం కష్టపడ్డాడు? మన కోసమే కదండి. మన మీద ఇష్టం ఉన్న మూలనే కదండి. మన భర్తే ఉన్నారండి. మన భర్తని వాళ్ళ ఇష్టాలు ఏంటో మనం తెలుసుకుంటాం, మన పిల్లల ఇష్టాలు ఏంటో తెలుసుకుంటాం. కానీ దేవుడి యొక్క ఇష్టాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. దేవుడు మనం అడగక మునిపే అన్నీ చేసి ఇచ్చాడు. మత్తయి సువార్త 6:8 అంటారు, మీరు నన్ను అడగక మునిపే నేను అన్నీ మీకు ఇచ్చేదను, అన్నీ ఇస్తానన్నాడండి. మనం అడగక మునిపే ఇస్తానన్నాడు. మరి మనం అడిగితే ఎన్ని ఇస్తాడండి? ఒకసారి ఆలోచించండి. దేవుని ఇష్టం నెరవేర్చి బిడ్డలుగా ఉండాలండి మనం. మరి మన ఇష్టాన్ని మనమే నెరవేర్చుకుంటే దేవుడి ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తారండి? ఈ భూమి మీదకి మనల్ని ఎందుకు పంపించాడు? దేవుడి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికే కదండి. మరి మనందరం మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటే, మన శరీర సుఖాలను చూసుకొని, మన శరీర ఆశలను చూసుకుంటే దేవుడి యొక్క ఇష్టాన్ని, దేవుడి యొక్క చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తారు? నరుడమైన మనమే కదండి, మనుషులమైన మనమే కదా దేవుడి యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి. మరి దేవుడి యొక్క ఇష్టాన్ని మనుషులు నెరవేర్చకుండా జంతువులు ఇవన్నీ నెరవేరుస్తాయా? పక్షులు ప్రకృతి నెరవేరుస్తుందా? ప్రకృతికి ఆయన యొక్క లక్షణాలు ఇచ్చాడు, అంతేనండి. మరి నరుడైన మనము అంటే మనుషులు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. మనుషులమైన మనమే దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. దేవుడు ఈ ప్రకృతిని ఎవరి కోసం చేశాడు? మన కోసమే కదండి. మనం అంటే దేవునికి ఇష్టం, ఆయన కన్న పిల్లలం మనం కాబట్టి దేవుడు మనకి ప్రకృతిని చేశాడు. 6 దినాలు కష్టపడ్డాడు. 6 దినాలు కష్టపడి ఎవరి కోసం చేశాడండి? ఇవన్నీ మన కోసమే కదా, మనం అనుభవించాలి. నా పిల్లలకి ఏ లోటు ఉండకూడదు, నా పిల్లలకి సమస్తమును కలుగు చేయాలని సమస్తమును మనకి కలుగు చేశాడు. మనకి ప్రకృతిలో చూసుకుంటే ఏదైనా లోటు ఉందా ప్రియులారా? ఏదీ లేదండి. సమస్తమును దేవుడు చేశాడు. మరి ఈ సమస్తమును చేసిన దేవుని ఇష్టాన్ని మనం ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం? మనం ఒక తల్లిని తండ్రిని చూసుకున్నట్లయితే మరి ఆ తల్లిదండ్రులు తమ బిడ్డలకి ఏమైతే కావాలో, ఏం ఆహారం కావాలో, ఏ బట్టలు కావాలో, వారికి ఏ రంగులు ఇష్టమో ఇవన్నీ ఇష్టాలు తల్లిదండ్రులు పిల్లల ఇష్టాలని తెలుసుకొని వారు అడగక మునిపే, కొంతమంది అడిగినా తీసుకురారండి. కాస్త లేట్ అవ్వచ్చు, వారి పరిస్థితులను బట్టి లేట్ అవ్వచ్చు, కానీ తీసుకొస్తారు. కానీ వాళ్ళు పిల్లలు అడిగితే కానీ తీసుకురారు. కానీ మనల్ని కన్న తండ్రి, పరలోకమందున్న తండ్రి మనం అడగక మునిపే అన్నీ ఇచ్చాడండి. అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మనము విడిచిపెడుతున్నాం. అన్నీ ఇచ్చిన దేవుని మనం గుర్తించలేకపోతున్నాం. ఆయన ఒక ప్రేమను మనం గుర్తించలేకపోతున్నాం. ఆయన ఒక ఇష్టాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఆయన ఒక ఇష్టాన్ని మనందరము గుర్తించి ఈ భూమి మీద తండ్రికి ఇష్టమైన బిడ్డలుగా మనందరము బ్రతికి మరి తండ్రిని మహిమపరిచి తండ్రిని ఘనపరిచే బిడ్డలుగా మనమందరం ఈ భూమి మీద ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క నా కొన్ని మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.